ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్యారోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ చర్చించనున్నారు. ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నేడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అలాగే వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైకాపా ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును తిరిగి పునరుద్ధరించే బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులు ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానానికి సీఎం చంద్రబాబు సమాధానమివ్వనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వనున్నారు. పాఠశాలల్లో నాడు నేడు, కొత్త పాలిటెక్నిక్, ఐటీఐలు, వాలంటీర్ల వ్యవస్థ, వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ల సమస్యలు, 2022 గ్రూప్ 1 పోస్టుల ఇంటర్వ్యూలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడర్నైజేషన్పై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. శాసనమండలి సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు చర్చను ప్రారంభించనున్నారు. పంచుమర్తి అనురాధ తీర్మానాన్ని బలపర్చనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వనున్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు, వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హార్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.